దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే నకిలీ ఏపీకే లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిర్లక్ష్యంగా ఆ లింక్ను ఓపెన్ చేస్తే వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు సైబర్ ముసగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ యోనో యాప్ అప్డేట్ పేరుతో నకిలీ సందేశాలు పంపుతున్నారు. ఈ యాప్ను వెంటనే అప్డేట్ చేయకపోతే మీ ఖాతా బ్లాక్ అవుతుంది అని భయపెట్టే మెసేజ్లతో వినియోగదారులను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సందేశాల్లో ఉండే ఏపీకే ఫైల్ లేదా ఏపీకే లింక్ అసలు ప్రమాదానికి మూలం. ఒక్కసారిగా ఆ ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మొబైల్లోని కీలక సమాచారం, ఓటీపీలు, పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరే అవకాశం ఉంటుంది. దీంతో ఖాతాలోని డబ్బును కూడా అక్రమంగా బదిలీ చేసే ప్రమాదం ఉందని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఇటీవల ఇలాంటి మోసాలకు పలువురు బాధితులయ్యారు. కొందరికి నకిలీ లోన్ ఆఫర్లు, మరికొందరికి యాప్ అప్డేట్ పేరుతో లింకులు పంపించి వారి వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు సేకరించి బ్యాంకు ఖాతాలోని డబ్బును కాజేసిన ఘటనలు వెలుగుచూశాయి. ఎస్బీఐ స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే, బ్యాంకు ఎప్పుడూ వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా ఇతర లింకుల ద్వారా ఏపీకే ఫైళ్లను పంపదు. యోనో లేదా ఇతర అధికారిక యాప్లను అప్డేట్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా మాత్రమే చేయాలని సూచించింది. ఖాతాదారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు: వాట్సాప్ లేదా ఇతర మెసేజ్లలో వచ్చే ఏపీకే లింకులపై క్లిక్ చేయవద్దు. ఓటీపీ, పిన్, పాస్వర్డ్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. యాప్లను అధికారిక యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ లేదా అప్డేట్ చేయాలి. అనుమానాస్పద మెసేజ్లు వచ్చిన వెంటనే వాటిని తొలగించి అవసరమైతే బ్యాంకును సంప్రదించాలి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న ఈ కాలంలో చిన్న నిర్లక్ష్యమే భారీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. కాబట్టి ప్రతి వినియోగదారు అప్రమత్తంగా ఉండడం, అధికారిక మార్గాల ద్వారానే బ్యాంకింగ్ సేవలను వినియోగించడం అత్యంత అవసరం.